హాయ్ గైస్, వెల్కమ్ టు ఢిల్లీ ఇన్ తెలుగు. ఇది వైజాగ్లో ఉన్న ఫిష్ హార్బర్ అండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి అన్నమాట ఫిషెస్ ఏవైనా కూడాను. ఇవన్నీ డ్రై ఫిషెస్ అండి, అంటే ఎండు చేపలు అంటారు కదా. అది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ స్మెల్ అయితే అలవాటు లేని వాళ్ళకైతే చాలా దారుణంగా ఉంటుందండి. ఇది వచ్చి మన బోట్ షికార్ కూడా వెళ్ళొచ్చండి. అంటే ఈవినింగ్ టైము బోట్ షికార్ ఉంటుంది అక్కడ. మనం టికెట్ తీసుకుని వెళ్ళి సరదాగా చూసి రావచ్చు. మనం ఎక్కువ మూవీస్లో చూస్తూ ఉంటాం కదండి, ఈ హార్బర్ అంతా కూడా అదే. తర్వాత వచ్చి మనకి ఫిష్లని కాదండి, అంటే జనరల్గా వైజాగ్లో ఫిష్ ఎక్కడైనా దొరుకుతుంది. దాంతోపాటు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. అంటే అసలు మనం తినని వెరైటీసు, తెలియని వెరైటీస్ అన్నీ దొరుకుతాయండి. ఆ ఫిష్లు అవి కావాలంటే మార్నింగు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట. అట్లీస్ట్ 5 o'clock 6 లోపు ఉంటే అక్కడ వెరైటీస్గా బాగుంటాయండి. నార్మల్ ఫిషెస్ నేను చెప్పేది. ఇంక ఎండు చేపలు అయితే ఇంక అసలు ఎప్పుడు ఉంటాయిలేండి, చాలా చీప్ అండ్ బెస్ట్లోనే ఉంటాయి. ఇట్లా రోడ్ల మీద ఆరేస్తూ ఉంటారండి. అంటే తినే వాళ్ళకైతే ఏమి ఉండదు, కానీ తిన్నోళ్ళు కొంచెం ఇరిటేషన్ వస్తుంది ఆ స్మెల్కి అదిని. తర్వాత వచ్చి ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్తారండి, ఎందుకంటే ఫంక్షన్కి చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయంట. అంటే కాస్ట్లీ ఫిషెస్ కూడా అక్కడ పాట అని ఉంటుందండి, ఆ పాట వేస్తారు. ఆ పాటలు మనం తీసుకుంటే ఫంక్షన్స్కి అది ఉన్నప్పుడు హోటల్స్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అందరూ తీసుకుంటారండి. ఫ్రెష్గానే ఉంటాయి, కాకపోతే మార్నింగ్ మాత్రం వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా నార్మల్ ఫిషెస్ అన్నీ, అంటే ఫ్రెష్ ఫిషెస్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటాయండి. ఈవినింగ్ టైం ఉంటాయి, కానీ కొంచెం తక్కువ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే చిన్న ఫ్యామిలీస్కి అది కూడా ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి అంత ఫిష్ తీసుకుని ఏం చేయాలో కూడా తెలీదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం తప్పితే ఇంక మరి ఏం ఆప్షన్ ఉండదు. అదే ఎక్కువ పెద్ద ఫ్యామిలీస్ కానీ ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే కనుక ఈ ఫిషింగ్ హార్బర్కి వెళ్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. చాలా కాస్ట్లీలో కూడా ఉంటాయి, తక్కువలో కూడా ఉంటాయి. జనరల్గా సరదాగా చూడటానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. ఇది వచ్చి మన మూవీస్లో చూపిస్తారు కదండి, ఆ బోట్ ఏరియా అంతా ఇదనమాట. జనరల్గా అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా ఒకసారి విజిట్ చేయొచ్చండి. బోట్ షికార్ అయితే ఏంటి, ఫిషింగ్ హార్బర్ అయితే ఏంటి, అంతా కూడా చక్కగా ఉంటుంది వ్యూ. కాకపోతే స్మెల్ అయితే మాత్రం చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే. జనరల్గా ఫిష్ అంటేనే కొంచెం స్మెల్ ఉంటుంది, దానికి అన్ని ఫిష్లు ఉండేసరికి ఇంకా స్మెల్ లేకపోతే ఏముంటుందిలే కానండి. ఇది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్. థ్యాంక్ యూ.